రైట్ నౌ మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే సుజిత్ పేరు చెప్పుకోవాలి. సుజిత్ తీసింది 2 సినిమాలే కదా, ఇంకొక మూవీ మేకింగ్లో ఉంది ఓజీ. దానికి ముందు రన్ రాజా రన్, సాహో యావరేజ్ మూవీ. అయితే సుజిత్ ఎందుకు క్రియేటివ్ డైరెక్టర్ ఎందుకు అని చెప్పి మీరందరూ క్వశ్చన్ అడగచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే సుజిత్ సాహో మూవీ ఫ్లాప్ అయినప్పటికీ కూడా చాలా మంచి క్రియేటివ్ స్టఫ్ ఉంటుంది ఆ మూవీలో. ఆ మూవీ సినిమాటిక్ బ్రిలియన్స్గా చాలామంది అభివర్ణించారు. నార్త్ ఇండియాలో అయితే ఆ మూవీ ఒక యుఫోరియానే క్రియేట్ చేసింది సాహో. అయితే ఇవాళ సుజిత్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇవాళ ఓజీ మూవీ నుంచి మన ఇమ్రాన్ హష్మీ అందులో విలన్ అనమాట. ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఓమీ బౌ ఆయన పేరు. బౌ అంటే మరాఠీలో భాయ్ అని, సో ఓమీ భాయ్ ఆయన క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ రివీల్ చేస్తూ డిజైన్ చేసిన పోస్టర్ ఏదైతే ఉందో సీరియస్లీ టాప్ నాచ్ స్టఫ్. సుజిత్ అండ్ హిస్ టీమ్ టేక్ ఏ బౌ. ఎందుకంటే ఎంతటి క్రియేటివ్ స్టఫ్ ఇస్తున్నారంటే ఓజీ మూవీ కోసం సుజిత్ అండ్ టీమ్. ఆ పోస్టర్లో ఇమ్రాన్ హష్మీ స్మోక్ చేస్తున్నప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగలో కూడా ఓజీ అని పెట్టడం సీరియస్లీ చాలా క్రియేటివ్ స్టఫ్. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలామంది గమనిస్తారు, అట్రాక్ట్ అవుతారు, సినిమాకి వెళ్ళాలి మనం అని చెప్పి ఇంట్రెస్ట్ కలిగేలా ఇలాంటి మూవ్సే, ఇలాంటి ఎలిమెంట్సే చాలా దోహదం చేస్తాయి. ఆ సిగర్ మీద జపనీస్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ వచ్చేసి ఫిరోషియస్ హైనా అని చెప్పి డీకోడ్ చేశారు. సో హంగ్రీ చీతా వర్సెస్ ఫిరోషియస్ హైనా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీలో, ఓజీ మూవీలో మనం చూడబోతున్నాం. ఇమ్రాన్ హష్మీ అంత ఆషామాషి యాక్టర్ ఏం కాదండి, చాలా గొప్ప యాక్టర్. ఆయన ఎంతటి గొప్ప యాక్టర్ అంటే మీరు జన్నత్ మూవీ చూసుంటారు. ఆ జన్నత్ మూవీలో కావచ్చు, జహర్ మూవీలో కావచ్చు, ఆయన బ్రిలియంట్ యాక్టర్ అనమాట. ఆయన మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అలానే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. ఆయన డర్టీ పిక్చర్ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు. సో ఇమ్రాన్ హష్మీ లాంటి క్యారెక్టర్, అలాంటి యాక్టర్ ఓజీ మూవీలో ఉండడం సీరియస్లీ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. ఈ క్యారెక్టర్ ఇవాళ రివీల్ చేసిన తర్వాత ఓజీ మూవీ హైప్ పాన్ ఇండియా వైడ్గా భయంకరంగా పెరిగిపోయింది. సో ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ఇమ్రాన్ హష్మీ, హంగ్రీ చీతా వర్సెస్ హైనా, ఫెరోషియస్ హైనా ఫైట్ ఎలా ఉండబోతుంది, ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది చెప్పి ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తారు. చూడాలి మరి సుజిత్ ఎలాంటి బ్యాంగ్ ఆన్ కంటెంట్ ఈ మూవీలో పెట్టాడు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ మూవీ గురించి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.